ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మాత్రం ఒక విలక్షణమైన తీర్పునిచ్చారు. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తే ఇప్పుడు కేవలం 14-15 స్థానాలకే వైసీపీ పరిమితమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే దాదాపు 3 లక్షల కోట్ల వరకు పేద ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో నగదు బదిలీ చేశాను అని చెప్పి జగన్ భావించినప్పటికీ ప్రజలు సంక్షేమానికి మించి మరేదో ప్రభుత్వం నుంచి ఆశించారు. అది అభివృద్ధి అనుకోవాలా, లేకపోతే ఒక రకమైన ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన ఆధిపత్య రాజకీయాలు నడిచాయి. దానికి గుణపాఠం చెప్పే దిశలోనే ఏపీ ఓటర్లు టీడీపీ కూటమికి ఘన విజయం కట్టబెట్టారు అన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి మరికొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మా రిపోర్టర్ నవీన్ రాజ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. తాజా రాజకీయ అప్డేట్స్ను అందజేస్తారు. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను కలిసి రాజీనామా లేఖను కూడా సమర్పించే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏంటి నవీన్, ఏంటి ఏపీలో ఓవరాల్గా సిచ్యువేషన్? దాదాపుగా కౌంటింగ్ పూర్తయ్యే దశకొచ్చింది. శాంతి భద్రతకు సంబంధించి కానీ లేకపోతే రాజకీయపరమైన డెవలప్మెంట్లకు కానీ సంబంధించి కానీ ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తూర్పుగోదావరి జిల్లాతో పాటు అటు రాష్ట్రంలో అయితే కనుక టీడీపీ ఎన్డీఏ కూటమి అయితే కనుక విజయ దుర్నిపి అయితే మోగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే టీడీపీ జనసేన అభ్యర్థులు విజయాన్ని కైవసం చేసుకుంటున్నారు. వైసీపీ అయితే గతంలో 151 సీట్ల నుంచి అయితే దాదాపు 13 సీట్లకి అయితే పడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూడా చూస్తే కనుక గతంలో వైసీపీ స్వీప్ చేసినప్పటికీ ఈ ఎన్నికల్లో అయితే కనుక వెనకంజలో పడిపోయిన అభ్యర్థులందరూ కూడా ఒక్క సీటును కూడా గెలుపొందే అవకాశం అయితే కనిపించట్లేదు. ముఖ్యంగా చూస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తుని నుంచి అయితే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అయితే కనుక అక్కడ 4 రౌండ్లో అయితే కనుక ఆయన స్వల్ప మెజార్టీతో దివ్య ఉన్నప్పటికీ ఆ రాజా గెలుపొందుతారనే ఆశలు అయితే కనుక అటు టీడీపీలు అయితే నెలకొన్నాయి. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ ఆయన దాదాపు 12,000 ఓట్ల వెనకంజలు అయితే ఉన్నారో ఆయన కూడా దాదాపు ఓడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే అనపర్తికి సంబంధించి అనపర్తిలో కూడా వైసీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి మీద అయితే ఓడిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముందైతే కనుక బీజేపీ అభ్యర్థి కొంచెం వెనకంజలో ఉన్నారు. ఆ తర్వాత అయితే కనుక ఇప్పుడు దాదాపు 20,000కు పైగా అయితే కనుక ఓట్లతో ఆయన విజయం కూడా సాధించిన పరిస్థితి ఉంది. అదే విధంగా రంపచోడవరంలో కూడా వైసీపీ అభ్యర్థి గెలుపొందుతారు ధనలక్ష్మి అని ఏదైతే ముందు ఇచ్చినప్పటికీ అక్కడ కూడా ఆ టీడీపీ అభ్యర్థి కూడా గెలుపొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వరకు చూస్తే రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా అయితే కనుక గోరంట్ల బుచ్చి చౌదరి టీడీపీ అభ్యర్థి 50,000 పై ఇప్పటికే అయితే ఆయన విజయం సాధించారు. ఇప్పటికే దాన్ని కూడా డిక్లేర్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కాకినాడ జిల్లాలో చూస్తే కనుక ప్రతిపాడు సంబంధించిన వరుపుల సత్యప్రభ ఆమె కూడా విజయాన్ని అయితే కైవసం పరిస్థితి ఉంది. అలా ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇప్పటి వరకు 3 స్థానాల్లో విజయం అభ్యర్థులు అయితే ప్రకటిస్తే దానిలో 3 కూడా ఇక్కడ టీడీపీ అభ్యర్థులే గెలుపొందిన పరిస్థితి ఉంది. ఇక్కడ అదే విధంగా చూస్తే పిఠాపురంకి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే కనుక ఇప్పటి వరకు 15 రౌండ్లు పూర్తయితే ఆయనకి 24,000 ఓట్లు అయితే కనుక ఆయనకి ఆధిక్యత అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఒక దశలో అయితే 10,000, 15,000, 20,000 వస్తాయని అందరూ అంచనాలు వేసినప్పటికీ అత్యధికంగా ఈ జిల్లాలో 64,000 ఓట్లతో అయితే కనుక ఆయన మెజార్టీతో ఉన్నారు. ఇప్పటికే 15 రౌండ్లు అయ్యాయి, ఇంకా 14 రౌండ్లు అయితే ఉన్న పరిస్థితి ఉంది. అలాగే అనపర్తికి సంబంధించి